మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎంత దుర్మార్గం, చాలా అడ్డగోలుగా ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఏదైతే మునక ప్రాంతం ఉంది అని కొత్త వాదనలు లేపుతూ భద్రాచలం గురించి మాట్లాడుతూ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్లు విడుదల చేయొద్దు, నీళ్లు నిలబెట్టద్దు అని స్పష్టంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఎంత ధైర్యంగా నిస్సిగ్గుగా ఏమాత్రం సిగ్గుపడకుండా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రాయలసీమ ద్రోహిగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ద్రోహం చేసే విధంగా కేసీఆర్ గారిని సమర్థిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరో కూడా ఇంత నిస్సిగ్గుగా బయటకు వస్తాడు, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతాడని ఎవరు అనుకోలేదు. కానీ ఇవాళ ఆ 1000 కోట్ల కక్కుర్తికి పడ్డ డబ్బులు బాగా ఆఫీసుల్లో పెట్టుకొని జిల్లాల వారీగా తరలిస్తున్నాడంటే తెలంగాణ ప్రభుత్వ సాయంతో అడ్డగోలుగా విచ్చలవిడిగా డబ్బు పంచడానికి ఆఫీసు డబ్బు అక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బుతో ఈ ప్రాంతంలో రాజకీయాలు చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న కుట్రలో కుతంత్రాలు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చాలా స్పష్టంగా సీమకు నీళ్ళు ఇవ్వద్దు, చాలా స్పష్టంగా వాదనలు వినిపిస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ వాదనలన్నీ కూడా ప్రతిసారి ట్రిబ్యునల్ ముందు మన ప్రాంత ఇంజనీర్లు, రిటైర్డ్ అయిన మేధావులు, వ్యవసాయ ఇరిగేషన్ అధికారులంతా కూడా వెళ్ళి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. తెలుగు గంగకు నీళ్ళు ఇవ్వద్దు, అంద్రినివాకు నీళ్ళు ఇవ్వద్దు, గాలేరీ నగరం నీళ్ళు ఇవ్వద్దు, ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిర్మాణం చేయడానికి వీల్లేదు అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇండియా టుడే మొన్న ఢిల్లీలో ప్రశ్న అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడుగుతున్నారు, అమరావతి అక్కడే ఉంటుందా అని అడిగితే సమాధానం దాటేశావు, సమాధానం చెప్పలా, అక్కడే ఉంటుందనే మాట రాలా. ఇవాళ నీకేసే ప్రతి ఓటు మోడీకి వేసినట్టే, నీకేసే ప్రతి ఓటు కేసీఆర్ని బలపరిచినట్టే. కేసీఆర్ ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక సామంతరాజుని 11-12 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోటస్ పాండ్లో తెలంగాణ కనుసన్నల్లో బతుకుతా ఉన్నావు. ఇవాళ నీ చుట్టూ కేసీఆర్ చేతిలో ఉంది. ఇవాళ నీ అభ్యర్థుల్ని బీజేపీ కేసీఆర్ కలిసి నిర్ణయం చేశారు. అది నీ పార్టీ వాళ్ళకు తెలుసు. ప్రశాంత్ కిషోర్ ఆడే మైండ్ గేమ్ కానీ, ప్రశాంత్ కిషోర్ చేసే కుట్రలో కుతంత్రాలు కానీ, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య ఏ విధంగా విద్వేషం లేపాలి, ఏ విధంగా ఎట్లా చిచ్చు పెట్టాలని అతను బీజేపీకి ఆ నితీష్ కుమార్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి నీకు ఎలక్షన్ కన్సల్టెంట్. ఇక్కడ 100 కోట్లు ఇచ్చి ఎలక్షన్ కన్సల్టెంట్గా పెట్టుకొని ఇవాళ విద్వేషాలు లేపాలి, గొడవలు లేపాలి అంటే నీ ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి, ముఖ్యమంత్రి పదవి కావాలనే పిచ్చతో, వ్యామోహంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. కేసీఆర్ని ఇంత బహిరంగంగా మద్దతు తెలుపుతూ ఇవాళ నువ్వు చేసిన పనుల్ని సమర్థించుకునే విధంగా
ప్రజల్లో మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఎందుకంటే దగ్గర దగ్గర 5,732 కోట్లు మాకు విద్యుత్ బకాయిలు రావాలి. డబ్బులు ఎట్లా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. విద్యారంగానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్లు కూడా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కేసీఆర్ గారు అమలు చేయట్లా. షెడ్యూల్ 9 ఆస్తులు, షెడ్యూల్ 10 ఆస్తులు ఇవాళ కూడా 2 లక్షల కోట్లు పంపకాలు జరగాలి. 58% మనకు రావాలా. ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు ఇంతవరకు పంపకాలు జరగల. తెలంగాణ ఆర్టీసీ మన ఆస్తులు పంపకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఏపీఎస్ఎఫ్సి 3 సంవత్సరాల నుంచి మోడీ గారి దగ్గర ఢిల్లీలో విభజనకి సహకరించకుండా వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. విద్యుత్ బోర్డులో పనిచేసే 1100 మంది విద్యుత్ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా నోటీస్ ఇవ్వకుండా ఎలగొట్టేశాడు. దానికి మేము కేసీఆర్ మద్దతు ఇవ్వాలా? మాకు 5,732 కోట్లు విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టినందుకు కేసీఆర్కి మద్దతు ఇవ్వాలా? అయితే షెడ్యూల్ 9-10లో 2 లక్షల కోట్ల ఆస్తులు పంపకాలు కాకుండా ఇబ్బందులు పెడుతున్నందుకు కేసీఆర్కి మేము మద్దతు ఇవ్వాలా? ఢిల్లీలో ఏపీ భవన్ ఆస్తులు పంపకాలు జరగకుండా అడ్డం పడుతున్నందుకు కేసీఆర్కి మద్దతు ఇవ్వాలా? దేనికి మద్దతు ఇవ్వాలి? తెలుగంగా ప్రాజెక్ట్ ఆపమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నందుకు కేసీఆర్కి మద్దతు ఇవ్వాలా? లేదా అందరినీ ఇవాళ కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు నీళ్ళు వెళ్ళినాయి. ఇవాళ కూడా చివరి ప్రాంతాలు మడకసిర, హిందూపూర్, కదిరి, రాప్తాడు, అదేవిధంగా తమ్మలపల్లి, పలమనేరు, చిత్తూరు, కుప్పం ఆ ప్రాంతాలన్నింటి కూడా అందరినీ నీళ్లు కృష్ణా జలాలు 2,500 అడుగులు ఎత్తుకి ముఖ్యమంత్రి గారు నీళ్లు తీసుకెళ్తా ఉంటే ఓ పక్కన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఆపమని కేసీఆర్ కుమార్తె కవిత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది. కేటీఆర్తో నువ్వు లంచ్ మీటింగ్లు, కేటీఆర్తో కుమ్మక్కు, క్యాండిడేట్ సెలక్షన్ అంతా నీకు బీజేపీ రామ్ మాధవ్, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ నిర్ణయం చేసిన క్యాండిడేట్లు నీకు అభ్యర్థులు. ఆంధ్ర పారిశ్రామికవేత్తలే హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. లేకపోతే చివరి 3 రోజులు హైదరాబాద్ నుంచి ఒక్క ఆర్టీసీ బస్సు కానీ ఒక్క బస్సు కూడా వెళ్లకుండా కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఇంత దుర్మార్గాలు కేసీఆర్ చేస్తా అడ్డగోలుగా కుట్రలో కుతంత్రాలకు పాల్పడతా ఉంటే కేసీఆర్కి మద్దతు ఇస్తున్నావా? ప్రత్యేక హోదా ఇస్తాడని నీకు చెప్పాడా? చాలా అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా అయినా సరే ఎట్లా ఇస్తారు. ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తే మాకు కూడా ఇవ్వండి. ప్రతి దానికి 5 ఏళ్ల నుంచి కేసీఆర్ చేయని కుట్ర లేదు, కుతంత్రం లేదు. దానికి నువ్వు వంత పాడుతూ ఇవాళ ప్రజల్లోనే ఇట్లా మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నీ కుమ్మక్క రాజకీయాలు, నీ చీకటి రాజకీయాలు, నీ ముసుగు రాజకీయాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తాం. మా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటాం. ఇవాళ కేసీఆర్ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ కృష్ణా జలాలు మన ప్రాంతానికి రావడానికి ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు పడ్డ శ్రమ, ఆయన దూరదృష్టి, ఆయన విజన్, 40 ఏళ్ల అనుభవం, పోలవరం ప్రాజెక్ట్ని 68% ఇవాళ ఒక కొలికి తీసుకొచ్చాడు ఆయన. రేపు 2019 జూన్ జూలై కల్లా గ్రావిటీతో నీళ్ళు ఇస్తుంటే కేసీఆర్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేసింది. నీళ్లు వదలటానికి వీల్లేదు, నీళ్లు నిలబెట్టడానికి వీల్లేదు, బ్యాక్ వాటర్ స్టడీస్ చేయాలి, ప్రాబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ పిఎంఎఫ్ స్టడీస్ సెంట్రల్ వాటర్ కమిషన్ చేసి ఒరిస్సా ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలన్నిటికీ కూడా కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ, సంబంధిత అధికారులు, పర్యావరణ అధికారులు మొత్తం కూడా మేము సమాధానం చెప్పాం. చెప్పిన దానికి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కేసేసి మన వాటర్ నిలబెట్టుకోకుండా మన వాటర్ గ్రావిటీతో ఈ 13 జిల్లాలు బాగుపడతాయి, మన రాష్ట్రం ముందుకెళ్తుంది, ఆర్థికంగా మనం బలపడకూడదు, ఆర్థికంగా మనం ముందుకు రాకూడదు. ఇంత దుర్మార్గం కేసీఆర్ చేస్తా ఉంటే నువ్వు ఇవాళ
కేసీఆర్కి వంత పడుతున్నావా? అదేవిధంగా ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సుమారు 4,483 కోట్లు మాకు రావాల్సిన డబ్బులు 4,483 కోట్లు దుర్మార్గంగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మొత్తం కూడా ఏదైతే ప్రాజెక్టు 58,000 కోట్లలో ఇవాళ 2013 భూసేకరణ చట్టం ద్వారా ఏదైతే ఈ పెరిగినాయో అవన్నిటికి కూడా ఆమోదం తెలుపుతూ మేము చేసిన అన్ని పనులు కూడా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చి దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పంపినా మా బిల్లులు రిలీజ్ చేయట్లేదు. కక్షగట్టి మోడీ గారి వల్ల ఆయన రాష్ట్రంలో నర్మదా ప్రాజెక్టుకి అడ్డగోలుగా ఆమోదాలు ఇప్పించుకున్నాడు, అడ్డగోలుగా సాయాలు చేసుకున్నాడు. ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ ఇది 16 జాతీయ ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టులో కూడా ఈ విధంగా పనులు జరగట్లేదు. ఏ జాతీయ ప్రాజెక్టు కూడా ఈ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో హైయెస్ట్ కాంక్రీట్ పోరింగ్ లో రికార్డు రాలా. 24 గంటలు కంటిన్యూగా దేశంలో ప్రపంచంలో ఎంత పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతూ ఉన్న ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ బహుళార్థ సాధక ప్రాజెక్టు. 960 మెగావాట్లు విద్యుత్ వచ్చే ప్రాజెక్టు. 13 జిల్లాలే కాదు పక్క రాష్ట్రాలకు కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఒరిస్సా ప్రభుత్వానికి 5 టీఎంసీలు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీలు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఇంత మంచి ప్రాజెక్ట్ని ఇవాళ కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసులేసి పనులు ఆపమంటే నీళ్లు నిలబెట్టొద్దంటే అన్నం తినేవాడు ఎవడన్నా కేసీఆర్ని సమర్థిస్తాడా? 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరన్నా ఇవాళ కేసీఆర్ని ఈ విధంగా సమర్థిస్తూ మాట్లాడుతున్నారా? ఇంత దుర్మార్గంగా ఇవాళ లోటస్ ఫండ్లో నీ అక్రమాలు నీ కేసులు హైదరాబాద్లో నువ్వు ఉండాలి కాబట్టి ఇవాళ కేసీఆర్ని సమర్థిస్తూ ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నావంటే రాయలసీమ రైతాంగం అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపురం జిల్లా కానీ కర్నూలు కానీ కడప కానీ చిత్తూరు కానీ ఈ సంవత్సరం కూడా దగ్గర 40 నుంచి 50% వర్షపాతం తక్కువ పడింది. అయినా సరే బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల బ్రహ్మాండంగా ఆ ప్రాంతాలకి నీళ్లు తీసుకెళ్ళాం. ఇవాళ అన్ని ప్రాంతాలకు కూడా తాగునీరు సాగునీరు మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్న ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇవాళ నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని సమర్థిస్తూ మాట్లాడటం మళ్ళీ ప్రజలను కూడా మరి ఇవాళ ఇంత అసలు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంత దుర్మార్గం చేశారు, మన ఆస్తుల పంపకాలు జరగలేదు, ఇన్న ఆర్టీసీ కానీ ఇటు ఏదైతే ఎస్ఎఫ్సి కానీ ఇటు ఢిల్లీలో ఆస్తులు కానీ మనకు రావాల్సిన ఆస్తులన్నీ కూడా ఇవాళ ఇన్ని కష్టాల్లో కూడా 16,500 లోటు బడ్జెట్తో కాపురం మొదలుపెట్టాం. 1,00,000 కోట్లు అప్పులతో కాపురం మొదలుపెట్టాం. అటువంటిది ఇవాళ జీడిపిలో రాష్ట్రాన్ని దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో పెట్టారు, 11% పైగా. ప్లస్ ఇవాళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా 720 అవార్డులు వచ్చినాయి. కేంద్ర సంస్థలు వివిధ సంస్థలు ఎక్కడుంది? తెలంగాణ ఎక్కడుంది? ఇరిగేషన్లో ఎక్కడుంది? పవర్లో ఎక్కడుంది? బంగారు తెలంగాణ ఎక్కడుంది? ఇవాళ మేము 1,50,000 24,500 కోట్ల రుణమాఫీ చేశాం. బంగారు తెలంగాణలో ఆయన ఏం చేశాడు? 2,000 పెన్షన్ మేము చేసి చూపించాం. రేపు అధికారంలో రాగానే 3,000 చేస్తామని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రకటించబోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా డెస్పరేట్గా చాలా ఫ్రస్ట్రేషన్లో అధికారం దక్కదనే దుగ్ధతో ఏదో విధంగా పదో చేజిక్కించుకోవాలనే కుట్రలో కుతంత్రాలతో ఎన్ని పాపాలు చేయాడో అన్ని పాపాలు చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ గారి దగ్గర విజయసాయి రెడ్డిని పెట్టాడు. మోడీ గారు ఆఫీస్ చుట్టూ విజయసాయి రెడ్డి తిరుగుతున్నాడు. ఇక్కడ లోటస్ ఫండ్లో కేటీఆర్కి లంచ్ మీటింగ్లు పెట్టి కేసీఆర్ కేటీఆర్ రామ్ మాధవ్తో
క్యాండిడేట్ సెలక్షన్ చేయించుకున్నాడు. 1000 కోట్ల డబ్బులు తీసుకొని ప్రచారానికి వచ్చాడు. ప్రచారానికి వచ్చిన 4వ రోజే ప్రత్యేక హోదా కేసీఆర్ ఇస్తానన్నాడు, మీరు ఎందుకు తీసుకోవట్లేదన్నాడు. ఇచ్చేవాడు అడిగి ఆయన దళారీ పనిచేసేది జగన్మోహన్ రెడ్డి. ఆహా, ఎంత అక్రమ సంబంధాలు! ఎంతమంది కుటుంబ సభ్యులను తీసుకొస్తున్నావో, ఎన్ని కుట్రలో కుతంత్రాలు పాల్పడుతున్నావో, ఎన్ని తిట్లు తిట్టిస్తున్నావో, మీ వయసు ఎంత, మీ అర్హత ఎంత, మీరు మాట్లాడే భాష ఏంటి? 68 ఏళ్ల వయసులో 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక బాధ్యతగా రాష్ట్రాన్ని దేశంలో గర్వకారణంగా భారతదేశానికి ఎవరొచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడని ఆయన అడిగే పరిస్థితి ఇవాళ రాష్ట్రానికి అంత గౌరవం తీసుకొస్తే నువ్వు, నీ చెల్లి, మీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ భాష కానీ సభ్య సమాజం ఏదైతే వాళ్ళ ప్రజలు హర్షిస్తారా? జగన్మోహన్ రెడ్డి, నీకు పదవి పిచ్చబట్టి నీకున్న జబ్బుతో నువ్వు మాట్లాడుతున్నావు. సరే, నీ జబ్బు మేము 5 ఏళ్ల నుంచి చెప్తున్నాం, నీ మానసిక వ్యాధి, నీ జబ్బు అన్ని ప్రజలకు చెప్తున్నావు. ఆ కుర్చీ పిచ్చి బట్టి ఏం మాట్లాడుతున్నావో ఒకరోజు బంగాళాఖాతంలో విసిరేస్తానంటావు, ఒకరోజు చెప్పులతో కొట్టమంటావు, ఒకరోజు కాలర పుచ్చుకోమంటావు. ఇవన్నీ కూడా ప్రజలు వినున్నారు. కాబట్టి ఇవాళ ఇంత దుర్మార్గంగా ఈ అక్రమ కేసులు పెట్టి కానీ ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అడ్డగోలుగా, ఎంత అడ్డగోలుగా వాదనలు చేస్తున్నారంటే కృష్ణా డెల్టాకు వచ్చే నీళ్లను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ అక్రమ ప్రాజెక్టులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీటి కేటాయింపులు చేయొద్దు. అంద్రినివాకి, గాలేరి నగరి ఇవాళ పులివెందులకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి. నీ నియోజకవర్గ రైతాంగానికి నువ్వేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ పులివెందులకి, గాలేరి నగరి, గండికోట, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి ద్వారా ఆ ప్రాంతానికి నీళ్ళు వెళ్తుంటే ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టొద్దు, ఆ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వద్దు, ఆ ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు చేయొద్దని ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అడ్డగోలుగా అక్రమంగా లేనిపోని వాదనలన్నీ వినిపిస్తూ వాయిదాలు వేస్తూ అడ్డం పడతా ఉంటే కేసీఆర్కి సాష్టాంగ ప్రమాణం చేసి కేసీఆర్ని సమర్థిస్తున్నావంటే నువ్వు రాయలసీమ రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇవాళ కృష్ణా నది మీద, గోదావరి నది మీద అడ్డగోలుగా అక్రమంగా కేసులు, ప్రాజెక్టులు కడతా ఉంటే అన్ని ఫోరాల్లో మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇటు ఎపెక్స్ కౌన్సిల్లో తీసుకొచ్చాం, అట్లాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పెట్టాం, సుప్రీంకోర్టులో పెట్టాం. అన్ని వాదనలు కూడా మేము వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఇంత అడ్డగోలుగా పైనున్న ఎగువ రాష్ట్రం కుట్రలో కుతంత్రాలు చేస్తూ మాకు రావాల్సిన నీళ్లను కూడా అడ్డుకుంటూ ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతుంది, ఇంత అక్రమాలకు పాల్పడుతుంది. దీని మీద న్యాయం జరగాలి. మా ప్రాంతానికి, మా రైతాంగానికి అన్యాయం జరగకూడదు. చివరున్నాం, కిందన్నాం, సముద్రం ముందున్నాం, మాకు అన్యాయం చేస్తూ ఇవాళ పేరుకు పెత్తనం ఇచ్చినట్టు ఆయన ఇష్టారాజ్యంగా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నాడని మేము ఒక పక్కన న్యాయ పోరాటం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కు సహకరిస్తూ తెలంగాణ ఈ చేస్తా ఉన్న కుట్రలో కుతంత్రాలని సమర్థిస్తూ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా అక్రమ ప్రాజెక్టులని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తా ఉన్న కేసీఆర్ని సమర్థిస్తున్నా అంటే ఇతను ఎంత దుర్మార్గానికైనా పదవి కోసం పాల్పడతాడని జగన్మోహన్ రెడ్డి భాష, మాటలో నిన్న అర్థమైంది. పట్టిసీమలో వాటా అడుగుతున్నాడు. నువ్వు వాటాలు తీసుకున్నావు, కేసీఆర్ పట్టిసీమలో వాటాలు అడుగుతున్నాడు. ఇవాళ మేము పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తవటానికి 5 ఏళ్లు పడుతుంది కాబట్టి 2014లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మేము 2015 మార్చి 29న పట్టిసీమ మొదలు పెడితే నువ్వు పట్టిసీమ దండగన్నావు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు రైతుల్ని? 263 టీఎంసీలు వచ్చాయి 4 ఏళ్లలో. పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ పంపులు బిగుతానన్నావు, హైకోర్టులో కేసులు వేసావు, ఎలసిటీ కేసులు వేసావు, స్తంభాలు వైర్లు లాగుతుంటే అడ్డం పడ్డావు, రైతులను రెచ్చగొట్టావు. మళ్ళీ అసెంబ్లీలో నిస్సిగ్గుగా నేను గోదావరి నీళ్లు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో పారబోస్తున్నానని ఈ అపర మేధావి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడాడు. ఇటువంటి వ్యక్తి కేసీఆర్ ఇవాళ పట్టిసీమ వాటా అడుగుతున్నాడు. మాకు పట్టిసీమ నీళ్లలో వాటా కావాలి, మాకు వాటా ఇవ్వండి.
మేము ఒక పక్కన న్యాయ పోరాటం చేస్తూ ఇది మా హక్కు, మాకు రావాల్సిన నీళ్లను మేము తీసుకున్నాం, ఇక్కడ ఉన్న నీళ్లు మేము రాయలసీమకి ఇవ్వాలి, తెలుగంగతో పాటు అంద్రినివా గాలేరి నగరం కాపాడుకోవాలి, అంద్రినివాకు ఒక 40 టీఎంసీలు, గాలేరి నగరికి ఒక 40 టీఎంసీలు, 80 టీఎంసీలు మాకు మా ప్రాంతానికి రాయలసీమను కాపాడుకోవాలని మేము సమర్థవంతమైన వాదనలు వినిపిస్తూ ప్రియేష్ కుమార్ ట్రిబ్యునల్లో మేము వాదనలు వినిపిస్తూ ఉంటే ఇవాళ కేసీఆర్కి వంత పాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఇవాళ ఆర్టీఎస్ ప్రాజెక్ట్ కానీ ఎన్ని ప్రాజెక్టులకి అడ్డం పడాలని ఎన్నో చేస్తా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీలో ఆస్తులు 7,000 కోట్ల ఆస్తులు పంపకాల ధరల అడ్డం పడతా ఉన్నాడు. కేంద్ర హోంశాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేసీఆర్తో చేతులు కలిపి మన ఆస్తులు పంపకాలు చేయట్లా. ఆ డబ్బులన్నీ వస్తే మనం ఆర్థికంగా ఇంకా పేదవాళ్ళకి 4 పథకాలు పెడతాం. కాబట్టి ఆ పథకాలు పెట్టకూడదు, మనకు డబ్బులు అందకూడదు. చివరికి పసుపు కుంకుమ చెక్కులకు కూడా చల్లని చెక్కులు అన్నారు, చిత్తు కాగితాలు అన్నారు. ఇవాళ చెక్కులు చెల్లిన తర్వాత చలన పార్టీ అని ఇవాళ మహిళా లోకం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ని అడుగుతా ఉన్నారు. మొన్న మీరే కదా చలన చెక్కులు అన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు ఏంటని ఇవాళ మహిళా లోకం వాళ్ళకు బుద్ధి చెప్తా ఉంది. కాబట్టి ఇవాళ ఏదైతే ఢిల్లీలో ఉన్న ఆస్తులు కానీ చివరికి ఎంత దుర్మార్గం అంటే హైదరాబాద్లో పనిచేస్తున్న ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, అక్కడ పనిచేస్తా ఉన్ననే ట్యాప్ చేస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీల మీద దాడులు చేశారు, డేటా పార్టీకి సంబంధించిన డేటా అంతా కూడా మరి సేవామిత్రుల డేటా ఎత్తుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మా కార్యకర్తలకి మా బూత్ కన్వీనర్లకి తెలంగాణ ప్రభుత్వ ఫోనుల నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మొన్న బందర్లో మచిలీపట్నంలో రెడ్ హ్యాండెడ్గా ట్రూ కాలర్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీడియా ముందు పెట్టాం. ఇన్ని కుట్రలో కేసీఆర్ చేస్తూ ఉంటే ఇంత అడ్డగోలుగా మరి 7 ముంపు మండలాలని మేము ఇవాళ దెబ్బలాడి కొట్లాడి ఆ రోజు ప్రభుత్వం రాగానే మన భూభాగంలో కలిపితే మళ్ళీ ఇవాళ ఆ మండలాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇవాళ మరి రద్దు చేయాలి ఆర్డినెన్స్ అని ఓ పక్కన కేసీఆర్ పోరాటం చేస్తూ ఉంటే ఆ కేసీఆర్కి మద్దతుగా ఇచ్చేస్తా ఉన్నాడు. ట్యాంకు బండి మీద తెలుగు జాతి మహనీయుల విగ్రహాలని అడ్డగోలుగా కూల్చేశాడు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి భావితరాలకు తెలియాలి, మన పెద్దవారు తెలంగాణ ప్రాంతం కానీ రాయలసీమ కానీ ఆంధ్ర కానీ అన్ని ప్రాంతాలకు సంబంధించిన తెలుగు జాతి ప్రముఖుల్ని ట్యాంక్ బండి మీద పెడితే కేసీఆర్ కూల్చేపించాడు. అటువంటి కేసీఆర్ నీకు ముద్దయ్యాడా? ఆంధ్ర వాళ్ళకు సిగ్గులేదు, ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళకు పట్టదు. నీలాంటి వ్యక్తులు ఇవాళ కేసీఆర్కి సాష్టాంగ ప్రమాణం చేయటం వల్ల జాతి మీద ఇవాళ కేసీఆర్ దాడి చేస్తూ ఉన్నాడు. సీమాంధ్రులది పేడ బిర్యానీ, చెప్పులు లేకుండా ఆంధ్ర వాళ్ళు వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అంటే 60 ఏళ్ల క్రితం కర్నూలులో ఉన్న రాజధాని అక్కడ పెద్ద భవంతులు ఆశపడి 3 ప్రాంతాల పెద్ద మనుషులు హైదరాబాద్లో రాజధాని పెడితే మనందరం కూడా వెళ్ళి కష్టపడి సంపాదించుకొని మన బతుకు మనం బతుకుతూ ఉంటే వాళ్ళని అన్న మాటలన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదు. ఆంధ్ర వాళ్ళని తలవారులతో తరుముతాం భాష, కేసీఆర్ వాడిన భాష. ఈ మాటలన్నీ కూడా హైదరాబాద్ మీద హక్కులు అడిగితే నేలకు కోసేస్తాం. కేసీఆర్ ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి లంచ్ భోజనాలు 1000 కోట్లు వీటి ముందు ఏమీ గుర్తు రావట్లేదు. ఆత్మాభిమానం కానీ సిగ్గు కానీ ఏమాత్రం లేకుండా నువ్వు ఈ గడ్డపై బతదలుచుకుంటే మాకు శాల్యూట్ కొట్టి ఉండాలి, లేకపోతే మెడలు విరిచేస్తాం. కేసీఆర్ ఎంత భాష, ఎంత దుర్మార్గంగా గరీబుగాళ్ళు నినాదాలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల లోతున పాతేస్తాం. కేసీఆర్ మాట్లాడిన మాటలు 10 కిలోమీటర్ల లోతును పాతేస్తాడంట. గరీబుగాళ్ళు, ఎస్ గరీబాళ్ళు, పేదళ్ళు మంచోళ్ళే దేవుళ్ళు. మన పార్టీ సిద్ధాంతమే సమాజమే దేవాలయం, పేదాళ్లే దేవుళ్ళు. గరీబుగాళ్ళమే, పేదాళ్ళమే మేము. గరీబుగాళ్ళు నినాదాలు చేస్తున్నారు. కుక్కల కంటే హీనంగా మరుగుతున్నామంట. కుక్కల కంటే హీనంగా మరుగుతున్నామని కేసీఆర్ గారు మాట్లాడాడు.
ఎన్జిఓలు భూములు స్వాధీనం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలకు సంబంధించిన భూములను కూడా స్వాధీనం చేసుకొని ఇవాళన్నీ కూడా మన ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి మన సెంటిమెంట్స్ దగ్గర నుంచి మన పోలవరం మీద కానీ మన పట్టిసీమ మీద కానీ కేసీఆర్ తిట్టిన తిట్లు ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఏ చిన్న పిల్లవాడిని కదిలిచ్చినా కూడా ఇవన్నీ కూడా చెప్తారు. తప్పకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీ ముగ్గురు కూడా కలిసి ఏ విధంగా అమరావతి మీద దండయాత్ర చేస్తున్నారు. ఇది అమరావతి మీద దండయాత్ర. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అయితే హైదరాబాద్లో ఆయనకి ఎక్కడ తగ్గుతుందో అని ఇవాళ మన మధ్య తెలుగు జాతి ఇవాళ ఏదైతే మనల్ని కించపరుస్తూ అతను మాట్లాడిన భాష కానీ ఇవాళ అతను చేస్తా ఉన్న కేసీఆర్ చేస్తా ఉన్న కుట్రలో కుతంత్రాలకి వంత పాడుతూ ఇవాళ ముసుగు తీసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఓటర్కి కూడా వీళ్ళు చేసే కుట్రలో కుతంత్రాలు తెలియజెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో 150+ మిషన్లో భాగంగా 150 పైగా శాసనసభ సీట్లు గెలవాలి. 25 పార్లమెంట్లు గెలిచి తెలుగు జాతి ఎవరైతే మనం చెప్పేవాడు ప్రధానమంత్రిగా రావాలి, మనం చెప్పే